దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నిర్వహణలో సువార్త సప్తాహం 6వ దినపు సాయంకాల సంధ్యాస్తుతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి దైవ సేవకులకు దైవ సేవకులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. విరామం లేకుండా ముందు కొనసాగుతుంది ఈ యొక్క పరిచర్య. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా గొప్ప దేవా, నీకు వందనములు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాము నాయన. ఈ యొక్క సాయంకాల వేళలో ప్రభువా నాయన, ఈ యొక్క సంధ్య వేళలో ప్రభువా నాయన, నీ నామమును గణపరచడానికి ప్రభువా నాయన, నీ మాటలు మేము ధ్యానం చేయడానికి నాయన, ఇదిగో ప్రభువా నాయన బ్లెస్సింగ్ బెతస్తా ప్రార్థనా మందిరం మేము చేరి ఉండగా నాయన, ఈ గుడికి ఏర్పాటు చేసిన దైవ సేవకుల కొరకై వందనములు నాయన, సంఘము కొరకై వందనములు నాయన, కుటుంబం కొరకై వందనములు నాయన. నీ నామములో ప్రభువా నాయన ఈ యొక్క గుడికి మేము ప్రారంభిస్తున్నాం ప్రభువా నాయన. ఆది నుంచి అంతవరకు మీరు జరిగించమడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. చేయబడి ఉంటే ప్రార్థనలు అయా ప్రభా, మనవులు ప్రభా, మీరు మానక నాయన ఆలకించి అంగీకరించి ప్రభువా నాయన, మీరు మాత్రమే మహిం పొంది సహాయము చేయమని, గొప్ప కార్యములు మీరు జరిగించమని ఇదిగో ప్రభా నడిపిస్తుండే నాయన, నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని నీ విశేషమైన జ్ఞానమును కృపను గ్రహించమడుగుతున్నాం. పాడేవారి కొరకు నాయన, లేఖన పారాయణం చేసేవారి కొరకు ప్రభా నాయన, అయా ప్రభా నాయన, ప్రార్థించేవారు కూడా మేము వేడుకుంటున్నాము స్వామి. నీ కృపను వారందరి మీద మెండుగా ఉంచి సహాయము చేయమని యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన మధ్యలో ఈనాటి అధ్యక్షులు పాస్టర్ జి మొరార్జీ గారు ఉన్నారు. వారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించాలని చెప్పి ప్రేమతో వారికి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాం. ప్రార్థన అయిపోయిందిగా. పాట నరేష్ పాట దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సంధ్యా స్తుతి యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి సందర్భంలో మొదటిగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రవిప్రసాద్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. స్థానిక సంఘ కాపరి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, అలాగే మన యొక్క ట్రెజరర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మొదటిగా పాట పాడి ప్రభు యొక్క నామాన్ని గణపరచు కొరకు ఏర్పాటు చేయబడిన నరేష్ గారిని ప్రేమతో ఆహ్వానించున్నామండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల వేళ యూపీఎఫ్ ఫెలోషిప్ సువార్త సప్తాహ కార్యక్రమంలో సాయంకాలము సంధ్యాస్తుతి కార్యక్రమంలో ఆహ్వానించబడిన సేవకులందరికీ, అలాగనే రవిప్రసాద్ అయ్య గారికి, అలాగనే కమిటీ సభ్యులకు, యూపీఎఫ్లో ఉన్న ప్రతి ఒక్క దైవజనులకు, దైవ సేవకురాలకు, స్థానిక సంఘ కాపురి దైవజనులకును, అధ్యక్షత ఇస్తున్న దైవజనులకి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రార్థన విన్నావయ్యా, విజయమునిచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయమునిచ్చావయ్యా, త్రొట్టిల్లనీయలేదు, తోడుని నడిపించావు, త్రొట్టిల్లనీయలేదు, తోడుని నడిపించావు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం.
ప్రార్థన విన్నావయ్యా, విజయమునిచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయమునిచ్చావయ్యా. రొట్టెలనియాలేదు, తోడుని నడిపించావు. రొట్టెలనియాలేదు, తోడుని నడిపించావు. పొగాడేదా పాట పాడి పెను తుపలాగిపోయి పరవశించి పాడేదా. పొగాడేదా పాట పాడి పెను తుపలాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. కన్నీరు చూసే దేవుడు ఆయన. ఆయన హస్తము పెట్టి మనలను, మన పరిచర్యలను, మన కుటుంబాలను, ఫెలోషిప్ను నడిపించే దేవుడు, విన్నపములు ఆలోచించే దేవుడు. కన్నీరు చూసావయ్యా, కరపటి నడిపావయ్యా. కన్నీరు చూసావయ్యా, కరపటి నడిపావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా. పొగడేదా పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. పొగడేదా పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ఎబినేజరుగా దేవుడు మనకు తోడై ఉండి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఎల్లోయిగా దేవుడు మనందరినీ సంవత్సరంలో ఆయన చూస్తూ నడిపిస్తున్న దేవుడు. ఎబినేజరు నీవేనయ్యా, సహాయం చేశావయ్యా. ఎబినేజరు నీవేనయ్యా, సహాయం చేశావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, కన్నీల చూశావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, కన్నీల చూశావయ్యా. పొగడేదా పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి లేదా.
సేవకుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా. చక్కటి పాట పాడి దేవుని యొక్క నామాన్ని గణపరిచిన నరేష్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే లేఖన పట్టణ గ్రంథము మరి యొక్క సమయంలో లేఖన పారాయణం సంకీర్తన 122వ కీర్తన రాజుగారు వచ్చి నడిపించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు నా నిండు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఆచార్య పివి రవిప్రసాద్ అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయానికి ఏర్పాటు చేయబడిన కీర్తన భాగాన్ని చదువుకుందాము. 122వ కీర్తన భాగాన్ని చదువుకుందాము. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణముల వలె నీవు కనబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో భద్రపరచును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు మరి ఒకసారి హృదయపూర్వక వందనాలు. లేఖన పారాయణం నడిపించినటువంటి రాజుగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాండి. ఈ సమయమందు మన మధ్య ఉన్న దేవరాజయ్య గారు, మరి స్థానిక సంఘ కాపురి గారు, రాజుగారు, వారికి ఇచ్చినటువంటి కుటుంబము, కుమారుడు, కుమార్తె, పాస్టమ్ గారు, వారి యొక్క క్షేమమును బట్టి దేవుడు ఇంకను మంచి పరిచర్యలో వాడుకున్నట్లుగా వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్న సంఘము, సంఘ అభివృద్ధి దేవుడు ఇంకను దేవుని యొక్క మహిమార్థమై సంఘ అభివృద్ధి కొరకు, అలాగే మరి మందిర నిర్మాణం నిమిత్తమై పక్కన ఉన్నటువంటి స్థలము యొక్క వారి పని నిమిత్తము కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. కృపా కనికరం కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ ఆరాధనకు వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించునైనా. ఈ సంఘము, ఈ సంఘ పరిచర్య, సంఘ కాపరి, సంఘ పాస్టమ్ గారు, వారి బిడ్డలు అభివృద్ధి చెందిన కృపత ఇచ్చేయండి. ఈ సంఘాన్ని నాయన 30 60 100 ఫలింపజేయమని, అనేక ఆత్మలు రక్షించబోట కృపత ఇచ్చేయమని, నీ పరిశుద్ధాత్మ నింపి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రార్థన ద్వారా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి కుటుంబానికి, సంఘానికి మరి జరుగుతున్నటువంటి మందిర పని నిమిత్తం దేవుడు మేలు చేయుచున్నారని దేవుని స్తుతిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థనలు నడిపించిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలతో తెలియజేస్తున్నామండి. ఈ సమయం అందు పి విజయ్ కుమార్ గారు వచ్చి పాట ద్వారా దేవుని కనపరచవలసిందిగా ప్రోపేట్ మనం చేస్తున్నామండి. పి విజయ్ కుమార్ గారు, సునీత గారు వచ్చి దేవుని యొక్క నామాన్ని కనపరచవలసిందిగా ప్రోపేట్ మనం చేస్తున్నామండి. దేవుని నామ స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. దైవ సేవకులకు వందనాలు, దైవిక సేవకురాళ్ళకు వందనాలు. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు
కృపనా. హల్లెలూయా. చక్కని పాట పాడి ప్రభు యొక్క నామాన్ని కనపరిచిన మరి సిస్టర్ గారికి ప్రభు పెట్టి వందనాలు తెలియజేస్తున్నాండి. లేఖన పారాయణము సంకీర్తన 120. లేఖన పారాయణం కొనసాగించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నామండి. స్టెల్సన్ ఆర్గనైజర్ మెంబర్ గారు అయినటువంటి 125వ సంకీర్తన స్టెల్సన్ గారు ఆర్గనైజర్ మెంబర్ గారు అయినటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. లేఖన పారాయణ చేసుకుంటూ అందరూ కూడా ఏకీభవిద్దాం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నుండును. నీతిమంతులు పాపము చేయకుండుట తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనులు రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండును. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలను తొలగింపుకొని వారిని పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తాను. ప్రభు పేట వందనాలు తెలియజేస్తుండే లేఖన పారాయణ నడిపించినటువంటి స్టెల్సన్ గారికి ఈ సమయం ముందు వై రాజు గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నామండి. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వా. అయా నా తండ్రి ఈ యొక్క నాయన సాయంకాలం సమయంలో ప్రవ్వా ఇదిగోనైనా సువార్త సప్తాహం యొక్క కార్యక్రమం ద్వారా అయా నా తండ్రి ఇదిగోనైనా దైవజనులు ప్రవ్వా అయా మరి రఘుప్రసాద్ అయ్య గారినైనా నా తండ్రి మంచి ఆలోచన అయా మీరు ఇచ్చినైనా నా తండ్రి నాయనా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రీతిగా నాయన జరిగించటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వా. అయా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. అయా మరి దైవజనులకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయా నా తండ్రి ఈ యొక్క సువార్త సప్తాహం యొక్క కార్యక్రమం అయా ఇప్పుడు వరకు నా తండ్రి నాయన నీ నామ మహిమార్థముగా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వా. అయా నా తండ్రి ఇంకా జరగబోతున్న కార్యక్రమాల్లో కూడా ప్రవ్వా అయా నా తండ్రి ఇదిగోనైనా నీ నామ మహిమార్థముగా మీరు జరిగిస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రవ్వా. నైనా నా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయనా. ఇదిగో నా తండ్రి నాయనా ఈ యొక్క నా తండ్రి నాయన కార్యక్రమం తెగడు నా తండ్రి అయా నా తండ్రి ఇదిగో ప్రవ్వా నాయనా అనేకులకు దీవెన కర్మగాను ఆశీర్వాదకరముగా ఉండునట్లు మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు. అయా నా తండ్రి ఇదిగో అనేక మంది దైవ సేవకులలో అయా నాయన మీరు విజయవాన్ని రగిలిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. కృప కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. అలాగే నా తండ్రి ఇదిగో దైవజనులు ప్రభా మరి రాజు పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ఇచ్చిన నాయన పాస్టర్ గారిని అయా బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ఈ పరిచర్యను కూడా మీరు ఇంకా ఆశీర్వదించి అభివృద్ధి మీరు దయచేయండి నాయన. మీ నామానికి నాయన మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు
స్తోత్రాలు నాయన. దేవా కృప కలిగిన తండ్రి నీకు వందనాలు అయా. ఈ ప్రాంతంలో అనేక మంది విడుదల గడపడవ్వా నైనా, నూతన ఆత్మలో నైనా సంఘములో చేర్చబడినట్లు మీరు సహాయం దయచేయండి. అనేకులు మీరు పురుకొలపండి నాయన, ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దేవా నీకే వందనాలు నాయన. అయా ఇదిగో నా తండ్రి యూపీఎఫ్లో ఉన్న ప్రతి కార్యక్రమైనా అయా ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయా నా తండ్రి ఇదిగో నాయన ఫౌండింగ్ కమిటీని నైనా, అయా ఎగ్జిక్యూటివ్ కమిటీని నైనా, ఆర్గనైజింగ్ కమిటీని నైనా, అయా నా తండ్రి నైనా ఈ యొక్క ఫెలోషిప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అయా నా తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన వారిని కూడా ప్రభువా సకాలంలో వారిని నైనా సమయానికి రావటానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ఈ యొక్క ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు. ప్రార్థనలు నడిపించిన రాజుగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం అండి. ఈ సమయం మందు జ్యోత్స్న గారు వచ్చి పాట ద్వారా దేవుని యొక్క నామాన్ని గనపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాడు. సిస్టర్ జ్యోత్స్న గారు. ముందుగా ఈ చక్కని అవకాశం కలిగించిన దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే రవిప్రసాద్ అయ్య గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, కూడి వచ్చిన దైవ సేవకురాలకి, దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. హోసన్న మందిరం పాట పాడుకొని దేవుణ్ణి మహిమపరుద్దాం. పాడేద స్తుతి గానము కొని ఆడేద నీ నాము. పాడేద స్తుతి గానము కొని ఆడేదని నామము, పాడేద స్తుతి గానము కొని ఆడేదని నామము. నీవే నా ప్రేమానురాగం, జనమైన విడువని స్నేహం, అతి విడువని స్నేహ
నీరుదిదిరదారలే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నా ప్రతి అణువును పరిశుద్ధ పరచను నీరుదిదిరదారలే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను నీ అభిషేకము పరమానందమే నీ అభిషేకము పరమానందమే పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నిచ్చితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నిచ్చితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి యూదా గోత్రపు కోదమ సింహమా నీతో నిత్యము విజయహాస్యమే యూదా గోత్రపు కోదమ సింహమా నీతో నిత్యము విజయహాస్యమే నీ పరిచర్యలో మహదానందమే నీ పరిచర్యలో మహదానందమే పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము హల్లెలూయా. పాట పాడి ప్రభుని గణపరిచిన సిస్టర్ జ్యోత్స్న గారికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాండి. ఈ సమయమందు లేఖన పారాయణము మన మధ్య ఉన్నటువంటి కిరణ్ సహోదరులు వచ్చి చదవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నామండి. 127వ కీర్తన 126వ కీర్తన భాగము లేఖన పారాయణం కిరణ్ గారు నడిపిస్తారు. మంచిది, అందరం లేచి నిలబడదాం. ఈ మంచి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, అలాగే అయ్యగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. లేఖన పారాయణం చేద్దాం. 126వ సంకీర్తనను మనమందరం కూడా మరి లేఖన పారాయణం చేద్దాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని
యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. మంచిది. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు. లేఖన పారాయణం నడిపించిన దైవ సేవకులు కిరణ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. పి శామ్యూల్ గారు వచ్చి ప్రార్థనలు నడిపించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నామండి. పి శామ్యూల్ గారు దైవ సేవకులు స్థానిక సంఘ కాపరి గారు, అలాగే వారి కుటుంబం నిమిత్తము జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ బట్టి, అలాగే సువార్త సప్తాహ కార్యక్రమం ఇంకా కొనసాగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రభు యొక్క మహిమార్థమై జరిగించులాగున శామ్యూల్ ప్రార్థనలు నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, నీ ఘన పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, ఈ 15వ తేదీ ప్రభా సాయంకాలం కోడికలో ప్రభా మీరు నీ బిడ్డలని మీరు తీసుకొని ఇచ్చినారు. నీ కుమారులను అయ్యా నీ వందనాలు ప్రభా. నన్ను కూడా ప్రభా క్షేమంగా తండ్రి బాలయేసు ప్రభా నుండి తీసుకొని వచ్చినారు, అందుకు వందనాలు. ఆయన దాసుడు ప్రభా రాజుగారిని బట్టి, సహోదరుని బట్టి నీ స్తోత్రాలు, సంఘాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ప్రభా దీవించి ఆశీర్వదించండి, బలపరచండి నాయన. నమ్మదగిన దేవుడు, మేము అడిగి ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా దయచేస్తున్న దేవుడు అయి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ విధంగా ఈ కూడికంతట్లో మీరే అధ్యక్షత వహించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలు నడిపించిన శామ్యూల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం అందు మరొక పాట ద్వారా ప్రభు యొక్క నామాన్ని గణపరచకు మన మధ్యనటువంటి నర్రా దానియేల్ గారు వచ్చి ప్రభు యొక్క నామాన్ని గణపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నామండి. పాట పాడుతున్న వారు పాడుతుండగా మిగిలి ఉన్న మనమందరం కూడా కరతాళ ధ్వనులతో ప్రభు యొక్క నామాన్ని గణపరచుదాం. యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి రవిప్రసాద్ అయ్య గారికి కూడా వందనాలు. మరి అందరికీ కూడా అధ్యక్షులు గారికి కూడా నా వందనాలు. ఈ సమయంలో నాకు కూడా ఇట్టి సమయాన్ని కల్పించినటువంటి అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సమయంలో మరి సెక్రటరీ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మరి ఆదరి చేరే దారే కనరాదు అనే పాట పాడు. ఆదరి సేరే ఆదరి సేరే దారే కనరాదు, సంజ వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన్న చీకటులై మ్రోగే. సంజ వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన్న చీకటులై మ్రోగే.
పిలిచాడు, దివ్యమైన బోధనెన్నో చేశాడు. విద్య లేని పామురులను పిలిచాడు, దివ్యమైన బోధనెన్నో చేశాడు. మానవులను బట్టే జాలరులగా చేసి, మానవులను పట్టే జాలరులగా చేసి, ఈ భువిలోనే నాకు సాక్షుడన్నాడు, ఈ భువిలోనే నాకు సాక్షుడన్నాడు. ఆదరి సరే దారే కనరాదు, సంజ వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన్న చీకటులైపోయే. సంజ వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన్న చీకటులైపోయే. ఆదరి సరే పై పైకి లేసేను, తొడిగాను లేమో వీసేను, అలలేమో పై పైకి లేసేను. నా ఆశలన్నీ అడుగంటే పోయేను, నా జీవితమే బేజారైపోయేను. నా ఆశలన్నీ అడుగంటే పోయేను, నా జీవితమే బేజారైపోయేను. ఆదరి సేరే దారే కనరాదు, సంజ వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన్న చీకటులైపోయే. సంజ వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన్న చీకటులైపోయే. ఆదరి సేరే వస్తానన్నాడు, ఇప్పుడు మాట తప్పడు, ఎంత గండమైన ప్రభు అండగున్నాడు. వస్తానన్నాడు, ఇప్పుడు మాట తప్పడు, ఎంత గండమైన ప్రభు అండగున్నాడు. ఆదరి చేర్చే నాదుడు నా చెంతనుండగా, ఎందుకు నా హృదయము నాకింత తొందర. ఆదరి చేర్చే నాదుడు నా చెంతనుండగా, ఎందుకు నా హృదయము నాకింత తొందర. ఆదరి సేరే దారే కనరాదు, సంజ వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన్న చీకటులైపోయే. సంజ వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన్న చీకటులైపోయే. ఆదరి సేరే సంధ్యాస్తుతి కార్యక్రమంలో చక్కటి సంకీర్తన పాడి ప్రభుని కనపరిచిన నారా డానియల్ గారికి ప్రభు పెట్టి వందనాలు తెలియజేస్తున్నామండి. ఎటువంటి పరిస్థితులైనా ప్రభు మనతో ఉండి నడిపిస్తారని దేవుని యొక్క పాట ద్వారా మనల్ని హెచ్చరించున్నారు. ఈ సమయం మందు మన మధ్యన దైవ సేవకులు సుందర గారు వచ్చి మరి 127వ కీర్తన పారాయణని నడిపిస్తారు. ప్రభు పెట్టి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 127వ కీర్తన భాగం అండి. అందరము పైకి లేచి నిలబడదాము. యేసుక్రీస్తు ప్రభువును మనల్ని అందరినీ ప్రేమించి
కాచి కాపాడి బలపరిచి ప్రత్యేకంగా ఈ సువార్త సప్తాహంలో ఈ సంధ్యాస్తుతి ఆరాధనని తన ఆత్మతో జరిగిస్తున్న దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాము. 127వ కీర్తనని సంకీర్తనని మనము చదువుకుందాము, ధ్యానం చేసుకుందాము. తెస్తున్నా అవసరం లేదు ఇది తీసే కొంత అతుక్కుపోయి ఉండాలి, అందుకోసం అని చెప్పి ఈ సంకీర్తన దేవుని ఆశీర్వాదాలు లేకుండా మనుషుల ప్రయత్నాలు వ్యర్థమని చెప్పి మరి భక్తులు రాసినట్టుగా మనం చూస్తున్నాము. సొలొమోను యాత్ర కీర్తనగా మనము తెలుసుకుందాము, చదువుదాము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాని ప్రయాసము వ్యర్థము. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి ఉండువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకుమ్మని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్థకమైన ఆహారమును తినుచునుట వ్యర్థమే. తన ప్రియులకు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధితోనూ వాదింతురు. ఆమేన్. కొంత రిఫరెన్స్ బైబిల్లో కొంచెం తేడాగా ఉండిద్ది. అది కీర్తన పారాయణం నడిపించిన సుందరరావు పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సమయం మందు మన మధ్యన ఉన్న మరి దైవ సేవకులు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మోషే గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. మరి సువార్త సప్తాహ కార్యక్రమం ఇంకా జరగబోయేటువంటి కార్యక్రమం నిమిత్తమై ప్రార్థనలు నడిపిస్తారు. అలాగే స్థానిక సంఘ కాపరి గారు వారు కలిగినటువంటి అవసరతల కొరకు ప్రార్థన చేస్తారు. ఇక సంఘానికి వచ్చేటువంటి చంటిబాబు గారు వారి కుటుంబం నిమిత్తమే వారి కుమార్తె యొక్క జాబ్ కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దేవాది దేవుడు ఇప్పటి వరకు కూడా మరి 8 దినాలు 6 దినాలు కూడా దేవుడు సహాయం చేసిన విధానం బట్టి మనం అందరం శిరస్సు వంచి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమాన్ని కొడుకులను బట్టి మనం అందరం 2 మనసుతోటి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధానికి వస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు దాసులు నాయన ప్రత్యేకంగా మీ దాసుడు దర్శనాన్ని బట్టి నిండు మనసుతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ చక్కగా నడిపిస్తున్న విధానం బట్టి మా మంచి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులకు మంచి దీర్ఘాయం దయచేయమని మనం చేస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. మేమందరం కూడా యజ్ఞముగా నాయన దీక్షతో మా ప్రభు ఈ కార్యక్రమాన్ని మొదటగా మీ సన్నిధానంలో మొరపెట్టిన రీతిగా మీరు సహాయం చేసిన విధానం బట్టి నిండు మనసుతో మరోసారి నేను శిరస్సు వంచి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నాయన మీద ఆశ్రమ మా ప్రభువా రాజు పాస్టర్ గారిని బట్టి, వారి సంఘాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, పక్క నిర్మాణం జరుగుతున్న విధానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే మా ప్రభువా
ఇప్పుడు వరకు జరిగిన ప్రతి కూడికలలో ఎంతమంది అయితే స్పాన్సర్లుగా ఉన్నారో, ఎంతమంది అయితే సంఘాలు నాయకులుగా ఉన్నారో, ఎంతమంది ప్రార్థన చేశారో, ఎంతమంది వాక్య పరిచయం చేశారో తండ్రి, ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలామంది బిడ్డలు పాడారు ప్రభువా, వారికి ఇచ్చిన స్వరాలను బట్టి కూడా నిండు మనసు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో మీరు జరిగించిన మీ అద్భుత కార్యములు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి నీకు వందనాలు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి మీ దాసులకు దర్శనం ఇచ్చిన విధానం బట్టి మీ ప్రత్యక్షతలో మేము అందరం నాయన ఒక వెలుగు స్తంభములో ఉంటాను సహాయం చేయండి తండ్రి. ఈరోజు ఈ కార్యక్రమం చివరి కార్యక్రమం ప్రభువా తండ్రి. ఈరోజు నా ప్రభువా స్థానిక సంఘ కాపరి మీ దాసుడు మా ప్రభువా ఆశించిన రీతిగా పక్కన స్థలంలో మా ప్రభువా నిర్మాణం జరగాలి, సహాయం చేయండి. ప్రత్యేకంగా సంఘ సభ్యులను బట్టి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలను నడిపిస్తున్న నాయన కమిటీ వారిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా ప్రభువా. అన్ని కమిటీలు బట్టి నాయన ఎంతో ప్రయాసపడ్డారు ప్రభువా. అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు నాయన, ప్రభువునందు ప్రయాస అర్థం కాదన్నారు నాయన. మేము నీ అందు విశ్వాసం నుంచి ముందు కొనసాగుతూ ఉన్నాం ప్రభువా. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మీ దేనాది ఆశలు మా ప్రభా, మా ప్రేరణ నాయన తండ్రి ఆచార్య ప్రసాద్ గారు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఎంత బలహీనంగా ఉన్నప్పుడు తండ్రి నీ మీద ఆధారపడ్డాడు నాయన నీ కుమారుడు. ఇప్పుడు జరిగించిన ప్రతి కోడికల బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీద ఆశడికి దీర్ఘాయువు దయచేయండి. ఈ ప్రాంగణంలో స్థలంలో ఉన్న బిడ్డలందరిని బట్టి వారి పరిచయం బట్టి వచ్చిన విశ్వాసాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. రేపు సోమవారం జరిగే కొడుకుని కూడా మీరు ఘనంగా మహిమగా కరముగా మేమందరం నేను ఘనపరచడానికి సహాయం చేయమని, మమ్మల్ని బలపరచమని యేసు శక్తిగల నామం మనం ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్. చేయబడిన ప్రార్థన అంశములకు దేవుడు జవాబు దయచేసి మేలు చేయబోతున్నారని దేవుని స్తుతిద్దామండి. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థనలో ఏకీభవించి మరి నడిపించినటువంటి దైవ సేవకులు మోషే గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాండి. ఈ సమయమందు మరి ఉమెన్ ఫెలోషిప్లో నుంచి మరి లక్ష్మి గారు అనగా మన యొక్క ఉమెన్ ఫెలోషిప్ ట్రెజరర్ గారు వచ్చి పాట ద్వారా ప్రభు యొక్క నామాన్ని కనపరచవలసిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నాం అండి. దేవుని నామానికి స్తోత్రాలండి. ఇక్కడ చేరువచ్చిన ప్రతి దేవ సేవకులను బట్టి, దైవ సేవకురాలను బట్టి వందనాలండి. ఇక్కడ సంఘ కాపరి, పాస్టర్ గారిని బట్టి వందనాలు, పాస్టర్ గారిని బట్టి వందనాలు, రవిప్రసాద్ గారిని బట్టి వందనాలు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. పాడబడు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన నీ కోసమే యేసయ్యా.
చక్కటి పాట పాడి దేవుని యొక్క నామాన్ని కనపరిచిన మరి ఉమెన్ ఫెలోషిప్ ట్రెజరర్ గారు అయినటువంటి లక్ష్మి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఈ సమయం మందు లేఖన పారాయణం మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు ఎజ్రా గారు వచ్చి 128వ కీర్తన పారాయణని మన మధ్యన ఎజ్రా గారు నడిపిస్తారండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని గౌరవార్థంగా అందరం లేచి నిలబడినట్లయితే కీర్తన పారాయణం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచిదవు. నీ పిల్లలను నీవు చూచిదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. లేఖన పారాయణం నడిపించిన దైవ సేవకులు ఎజ్రా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే మన మధ్య ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుందాం, సువార్త సప్తాహ కార్యక్రమాలు ఇంకా మిగిలి ఉన్నటువంటి కార్యక్రమంలో ప్రభు నడిపించులాగున స్థానిక సంఘ కాపరి గారు రాజు గారిని బట్టి, అలాగే మరి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఝాన్సీ గారి వారి కుటుంబము, అలాగే మినిస్టర్ ఎలిజబెత్ గారి కుటుంబం కొరకు, అలాగే బాప్తీస్వ కార్యక్రమంలో రాజు రమ్య గారి యొక్క బాప్తీస్వ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువా, నీ పాదములకు లెక్కించలేని స్తోత్రము తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా నిన్ను ఆరాధించుటకు ఇచ్చినటువంటి సమయం బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకొనిస్తున్నాం. ప్రభువా, రాజు పాస్టర్ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకు ఏమి అవసరత కలిగి ఉన్నాడో ప్రభువా, బాహాటంగా ఎరిగినటువంటి దేవుడు నీవే కనుక, హృదయ రహస్యములు ఎరిగినటువంటి వాడవు, ఆలోచనలు రాకమునిపే ప్రభువా మా యొక్క ఆలోచనలు గుర్తెరిగినటువంటి వాడు కనుక వారి యొక్క ఆలోచనలు సఫలీకృతం చేయమని సన్నిధిలో వేడుకొస్తున్నాం. చంటిబాబు గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె కుమార్తె జాబ్ కోసం కూడా ప్రార్థించుకొనిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, ఆ యొక్క సంటి గారికి ఏమి కొదువుగా ఉన్నదో నా తండ్రి, ఆ కుటుంబాన్ని కొదవలు తీర్చండి. ఆయన కుమార్తె గారికి ప్రభువా నీ యొక్క ప్రభువా జాబును ప్రసాదించండి తండ్రి. మరి ఏ ప్రాంతమును మీరు ఆ యొక్క జాబును ప్రభువా ఆ బిడ్డకు ఇస్తారో నా తండ్రి, సమస్తమును ప్రభువా నీకే మీరే తెలిసినటువంటి వాడవు కనుక మీ యొక్క సహాయం సేమ ఆ బిడ్డలకు దయచేయమని ప్రశాంత్ బాబు కొరకు, శ్రవంతి కుటుంబం కొరకు ప్రభువా, వారి యొక్క ముగ్గురు పిల్లలు గృహ నిర్మాణం కొరకు కూడా ప్రార్థించుకొనిస్తున్నాం. ప్రభువా, ప్రశాంత్ గారికి ఆ శ్రవంతి గారి కుటుంబం కొరకు ప్రభువా వారికి ఏవి కొరతగా ఉన్నదో నా తండ్రి, ప్రభువా హృదయ రహస్యం అయినటువంటి దేవుడు నీవే కనుక ప్రభువా వారి కుటుంబానికి వారికి అవసరతలు ప్రభువా కొదువు లేకుండా తీర్చి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని ప్రభువా, గృహము కట్టుకోవడానికి ప్రభువా తగినటువంటి ఒక ధన సహాయం కూడా బిడ్డలకు అందరికీ దయచేయమని సబితా యొక్క కుటుంబం కొరకు ప్రభువా ప్రార్థించున్నాం. ఆ బిడ్డకు ప్రభువా ఏమి అవసరత కలిగి ఉన్నదో ప్రభువా ఆ కుటుంబ కొరతలు ప్రభువా మీరే తీర్చండి. నీ కృపలతో బలపరచండి, నీ సన్నిధిలో స్థిరపరచండి, నీ జ్ఞానంతో నింపండి. ఝాన్సీ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం నా ప్రభువా. ఆర్థిక ఇబ్బందులలో ఉంటుండగా నా ప్రభువా ఆ బిడ్డకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను ప్రభువా మీరు తీసివేయండి నా తండ్రి.
ఆమెకు ప్రభువా ధన కొరత లేకుండా ప్రభువా బిడ్డకు సమృద్ధిగా దయచేయమని నీ సన్నిధిలో వేడుకొనిస్తున్నావు. నీకే లెక్కించలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకొనిస్తున్నావు. వినిస్టన్ ఎలిజబెత్ గారి కుటుంబం కొరకు కూడా ప్రార్థించుకొనిస్తున్నావు. ప్రభు ఆ కుటుంబము ఏమి కోరుతున్నారో నా తండ్రి, మరి వారి అడిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా అనుగ్రహించమని రాజుగారు రమ్య గారి బాప్తిస్మం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా రాజుగారు రమ్య గారు ప్రభువా వారి హృదయాలను మార్చుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపండి ప్రభువా పాపమునకు దూరముగా ప్రభువా పరిగిడి పాప స్వభావమును వదిలి నూతనమైన స్వభావమును ధరించుకొనుటకు నీ కృపలతో స్థిరపరిచి బలపరచమని వారిని ప్రభువా నిండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రభువా పైన ప్రతి ఒక్కరి వారిలా ప్రార్థించుకున్నాం తండ్రి. ఆ ప్రార్థన యొక్క విన్నపములన్నీ కూడా ప్రభువా మీరు వింటున్నారని మేము నమ్ముచున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచు ప్రార్థిస్తూ ఉన్నాను నా తండ్రి. ఆమేన్. ప్రార్థన నడిపించిన దైవసేవకులు విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రార్థన ప్రకారం దేవుడు మన యొక్క ప్రార్థనాంశములు మేలు చేయబోతున్నారని ఎరిగి దేవుని స్తుతిద్దామండి. రాజుగారి కుటుంబమును బట్టి, ఝాన్సీ గారి వారి కుటుంబమును బట్టి, వినిస్టన్ గారి యొక్క వారి కుటుంబమును బట్టి, బాప్తీసు కార్యక్రమం బట్టి సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లినట్లుగా స్తుతి తెలియచేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏక సమయంలో మన మధ్య ఉన్నటువంటి మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గారు ఉమెన్ ఫెలోషిప్ నుంచి విక్టోరియా రాణి గారు వచ్చి పాట ద్వారా ప్రభు యొక్క నామాన్ని గణపరచవలసిందిగా ప్రభుపేట మనం చేయుచున్నామండి. మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ గారు వచ్చి విక్టోరియా రాణి గారు వచ్చి పాట ద్వారా ప్రభు యొక్క నామాన్ని గణపరచవలసిందిగా ప్రభుపేట మనం చేయుచున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి చెప్దామా? హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, సంఘ కాపరికి, అధ్యక్షులకి, కూడి వచ్చిన దైవ సేవకులు సేవకురాండ్రికి వందనాలు. హల్లెలూయా. అందరికి వచ్చిన పాత పాట నన్ను ఎంతగానో ప్రేమించను 2 చరణాలే పాడుకో తమ్ముడు. దాని మీద హల్లెలూయా హల్లెలూయా. ఎవరు చెప్పట్లేదు, అందుకని నిద్రావస్తులు ఉన్నారు. హల్లెలూయా. మరి అందుకే చెప్పిస్తున్నా, చిన్నదాన్ని కదా, ఆలకించండి కొద్దిగా. హల్లెలూయా. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను.
ప్రేమకు వెలలేని త్యాగముకు ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగముకు ఏమిస్తును నేనేమిస్తును ఏమిస్తును నేనేమిస్తును నన్ను నేను ఆ ప్రభువు సమర్పించును నన్ను నేను ఆ ప్రభువు సమర్పించును నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నా యేసును నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించెను తొలగించెను నన్ను కరుణించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అధ్యక్షుల వారికి వందనాలు. చక్కటి పాట ద్వారా మనందరినీ ఉజ్జీవింపజేసిన మరి విక్టర్ రాణి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు నామమునకు మహిమ కలిగినట్లుగా మరి ఇందాడు అయ్యగారు చెప్పారు ఇక్కడ శుభలోకి సోజారే అని, అందరు నిద్రపోతున్నారని అన్నారు. నిద్రపోతున్నారు, ఒకసారి దేవుని స్తుతిద్దామండి. అయితే అయ్యగారు చెప్పిన దానికి కరెక్ట్ కదా. हम सब लोग नहीं सो जा रहे, మేము ఎవరూ కూడా నిద్రపోవట్లేదు అని రుజువుకి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు నామం దళారే సభ్యులు ధన్యవాద కరోచ్చు. ఈ సమయం మందు మనం వచ్చినటువంటి అంతే పాస్టర్ గారు వచ్చి 134వ కీర్తన పారాయణ నడిపించవలసిందిగా ప్రోపెట్ మనం చేస్తున్నామండి. 134వ కీర్తన పారాయణ మన మధ్యనటువంటి అంతే పాస్టర్ గారు పూర్వపు ఆర్గనైజ్ మెంబర్ గారు వచ్చి నడిపించవలసిందిగా ప్రోపెట్ మనం చేస్తున్నాను. 134వ కీర్తన. ప్రభునామనికి మహిమ కలిగిన గాక. ఈ సాయంత్రకాలం సంధ్యాస్తుతికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ చక్కని సమయంలో కీర్తనలు 134వ కీర్తన మొదటి నుంచి 3 వచనాలు ఉన్నాయి. కీర్తన పారాయణం నేను చదువుతూ ఉండగా తదుపరి మనమందరం కూడా ఉత్తరపత్తి రీతిగా మనం చదువుకుందాం. అదే నేను ఏకీభవించండి. సరే, ప్రారంభిస్తూ ఉన్నాను. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధాలయం వైపు, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడి వాక్యం మన విడికిలో దీవించునుగాక. ఆమేన్. కీర్తన పారాయణ నడిపించిన అంతయ్య పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం అండి. దయచేసి నేను పాస్టర్ కాదండి, సువార్థికుడిని. మన మధ్య ఉన్నటువంటి యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయ్య గారిని, మరి కర్రా జోసఫ్ అయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రోపెట్ మనం చేస్తున్నామండి. అలాగే మన యొక్క యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ యొక్క సెక్రటరీ గారిని కూడా ప్రేమతో ఆహ్వానించున్నాం. మరి బయట ఉన్నారు, మరి దయచేసి ఇంకెవరున్నారు వారందరూ కూడా లోపలికి రావాల్సిందిగా ప్రోపెట్ మనం చేస్తున్నాం. అలాగే మరి ట్రెజరర్ గారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం అండి. ఓకే,
దీవెని గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇవ్వబడినటువంటి ప్రార్థనాంశము స్థానిక సంఘ కాపరి గారు, వారి కుటుంబము, యొక్క సంఘ క్షేమము, అలాగే సంఘములో నుంచి కుటుంబముల పేర్లు వెంకటేశ్వర గారు, వారి కుటుంబం నిమిత్తము, నాగరాజు కాలనీలో ఉన్నటువంటి యవనస్తులందరూ ప్రభు యొక్క పరిచయ నిమిత్తమై మరి దేవుడు ఏర్పాటు చేయకుండా ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నామండి. ప్రైస్తలాడండి. కూడి వచ్చిన వారందరికీ వందనాలండి. హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దైవజనులకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, దయగలిగిన యేసయ్య, మహోన్నతుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము నాయన. సర్వశక్తిమంతుడా, సకలమైనటువంటి ఆశీర్వాదములకు కారకుడా, రక్షణకు కారణభూతుడా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా ప్రభా ఈ దినమున మరి ఏర్పాటు చేసినటువంటి కూడికను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు నాయన మీ నా మహిమార్థంగా ఎంతగానో జరిగించారు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నాగరాజు కాలనీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. రాజు పాస్టర్ గారిని బట్టి, సువర్ణ సిస్టర్ గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు. వారి పరిచయం మీరు దీవించి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి మీ నామంలో బలపరచండి. సేవా సరిహద్దులు, సంఘ సరిహద్దులు విశాలపరిచి కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఇదిగో మరి సంఘుల యవనస్తులు పాపం నుంచి విడిపించబడి విడుదల పొందుకొని అయ్యా రక్షణ పొందుకునే కృప దయచేయి నాయన. తల్లిదండ్రుల మాటకు పిల్లలు విధేయులగినట్లు కృప చూపించండి యేసయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పే దేవుడు కదా ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. యవనస్తులను దర్శించండి ప్రభా. వారి మీద ఏలుబడి చేస్తున్నటువంటి అంధకార శక్తుల ప్రభావం అంతటి నుంచి వారికి విడుదల అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. వందనాలు, స్తుతులు స్తోత్రాలయ్యా. విజయ్ కుమార్ గారు బట్టి, మేరీ గారు బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇద్దరు కుమార్తెలకు అయ్యా జాబ్స్ నిమిత్తం వివాహం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నీ కృపలో మంచి భవిష్యత్తు వారికి దయచేయండి నాయన. అయ్యా మరి వారికి వివాహ వయసు వచ్చి ఉండగా వారికి నాయన మంచి భాగస్వాములను కూడా సిద్ధపరిచి కృప చూపించండి. నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ గొప్ప కార్యాన్ని మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ వారం రోజులుగా అతను మీరు జరిగిస్తున్న కార్యక్రమం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇంక నువ్వు జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతట్లో కూడా నాయన మీరే తోడుగా ఉండి సహాయం చేసి మహిమాగంత ప్రభావాలు పొందమని వేడుకుంటూ యేసయ్య సర్వశక్తి కలిగిన నామములోనే ప్రార్థించి వేడుకొని పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, అధ్యక్షుల వారికి వందనాలు. ప్రార్థనలు నడిపించిన సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాండి. ఈ సమయం మందు మరొక పాట ద్వారా ప్రభు యొక్క నామాన్ని కనపరచవలసిందిగా రిప్కా పాల్ గారిని ఆహ్వానించినాండి. పాట పాడుతుండగా మిగిలిన వారందరూ మరి కోయిబీ సోజానకి జరూర్నాయి, ఇది ఇంకా పగలుంది సభలో మరి అందరూ కూడా మరి సహోదరితో ఏకీభవిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా తండ్రి గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి నా కరెంటు పోయిందని చెప్పి మళ్ళా నాకు పాట ఇవ్వడం జరిగింది. ఏదేమైనా దేవునికి మహిమ కలుగును గాక. నాకైతే పాట పాడడం రాదు, కానీ ఈపీఎఫ్ ద్వారా పాట కూడా నేను నేర్చుకుంటున్నాను అనుకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం.
కరిగిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పైన సాగదయా. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట సాధ్యము. ప్రార్థనలో మూలిగినది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట సాధ్యము. ప్రార్థనలో మూలిగినది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో వెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో వెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. హల్లెలూయా. నా తండ్రి గారు ఎంత కన్నీరు గారిస్తే మనం అందరం ఇలాగా అంటే మాలాంటి ఇజ్జిలేని వాళ్ళం కూడా ఈరోజు తండ్రి గారి ద్వారా ఎంత ధైర్యంగా నేను పాడగలిగానని చెప్తున్నానండి. దేవునికి మహిమ కలుగునుగా. చక్కని పాట పాడి ప్రార్థన యొక్క విలువను గురించి వివరించి ప్రభుని గణపరిచినటువంటి సహోదరి వారి యొక్క పాటను బట్టి ప్రభు యొక్క నామాన్ని వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి సమయంలో మన మధ్య ఉన్నటువంటి మిరియాం గారు వచ్చి కీర్తన పారాయణము నడిపిస్తారు. 133వ కీర్తన పారాయణము. హల్లెలూయా. లేవగలిగి నుంచోగలిగిన వాళ్ళందరం కూడా నుంచొని వాక్యాన్ని చదువుకుందాము. హల్లెలూయా. ఇవాళ ఒక్క రోజేగా, ఇంకొక హల్లెలూయా. కీర్తన భాగము యాత్ర కీర్తన దావీదుది 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలెనని
యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ వాక్యములు మన వినికిడిలో ఫలభరితంగా మార్చబడును గాక. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. కీర్తన పారాయణం నడిపించిన మరి సహోదరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సమయమందు మరి ప్రత్యేకంగా ఇక సువార్త సప్తాహ నిమిత్తమై మెయిన్ కమిటీ నిమిత్తము అలాగే అయ్యగారి యొక్క మంచి ఆరోగ్యమును బట్టి మరి ప్రార్థించవలసిందిగా స్థానిక సంఘ కాపరి గారు, వారి కుటుంబము, అలాగే సంఘములో ఉన్నటువంటి మా యొక్క సిస్టర్ గారు వాళ్ళు నూతనంగా బట్టల షాప్ పెట్టుకున్నారు. ఈ యొక్క వ్యాపారం మంచిగా సాగునట్లు ఛాయమ్మ గారి యొక్క కుటుంబం నిమిత్తం కూడా ప్రార్థించవలసిందిగా మన మధ్య ఉన్నటువంటి ఆర్గనైజ్ మెంబర్ గారు అయినటువంటి అజయ్ పీటర్ గారిని బట్టి ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నామండి. ఇవ్వబడినటువంటి ప్రార్థన అంశం నిమిత్తమై మనం ఆర్గనైజర్ మెంబర్ అయినటువంటి అజయ్ పీటర్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమస్వరూపి, ఘనమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వెలకట్టలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం. గడిచిన కాలమంతయు నీ కృపాక్షేమాలు మా వెంట ఉంచి మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలిపి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సువార్త సప్తాహములో మమ్మల్ని నిలిపి ఈ యొక్క 6వ దినము అయా సంధ్యాస్థుతిలో నిలిపిన విధమును బట్టి నీకు స్తోత్రములు 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 చెల్లించుచున్నాము రాజా. ప్రభువా, దార్శనికులు, ప్రభువా, దైవజనులైనటువంటి ఆచార్య పివి రవిప్రసాద్ అన్నగారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ దాసుడికి ఇచ్చినటువంటి ప్రభువా తలంతులను బట్టి, అభిషేకమును బట్టి, ఆత్మ నడిపింపును బట్టి నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ సువార్త సప్తాహము జరుగుతున్న ప్రతి ఒక్క అయా కార్యక్రమంలో నీ దాసుడు అలుపెరగక ప్రభువా తాను చేస్తున్నటువంటి ఈ నిర్విరామ పరిచర్యను మీరు చూసినటువంటి దేవుడు నాయన. నీ దాసుడికి కావలసినటువంటి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయని నాయన. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము కలిగి పక్షి రాజు వలె పైకెగుదురు, అలయక సాగిపోతున్న రీతిగా మీ దాసులకు ఇచ్చినటువంటి అయా ఆ నూతనమైనటువంటి బలమును, శక్తిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుచున్నాము రాజా. అయా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులైనటువంటి ప్రభువ అయా ఆ యొక్క ఆఫీస్ బేరర్స్ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్ గారిని, ట్రెజరర్ గారిని, సెక్రటరీ గారిని మీ ఆత్మతో నడిపిస్తూ వారు కూడా అయా ఈ యొక్క సువార్త సప్తాహం కొరకు ప్రభువ ఆహర్నిశలు ప్రభువ అయా వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు మాతో కలిసి ఆ తదుపరి చేయాల్సినటువంటి పనులలో నిమగ్నమై ప్రభువ వారి ఉండగా ప్రభువ కొన్ని రాత్రులు నిద్ర కూడా ప్రభువ పోకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమమును బట్టి మీరు చూస్తున్నటువంటి దేవుడు నాయన. సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదల్చబడిన వారై ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అన్న రీతిగా 1 కొరింథీ పత్రిక 15:58 లేఖన భాగాన్ని నీ దాసులు ప్రభువ చేస్తుండగా వారికి రావాల్సినటువంటి ఫలము నిశ్చయముగా మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ యొక్క సంధ్యాస్తుతిని ఏర్పాటు చేసుకున్నటువంటి స్థానిక దైవజనులైనటువంటి రాజు గారిని బట్టి, వారి కుటుంబమును బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన. అయా నీ దాసుల కుటుంబమునకు మీరు తోడుగా ఉండని నాయన. వారు చేసినటువంటి పరిచర్యను దీవెనకరముగా మార్చను నాయన. మహిమకరంగా మార్చుటకు కృప వెంబడి కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇందరు దైవ సేవకులు వారి మందిరానికి ఆహ్వానించి వారు చేసినటువంటి అయా పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. ఎబ్రి 6 ప్రతి ప్రకారముగా ఇదిగో మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారము, క్రీస్తు నామమును చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నటువంటి ఆ యొక్క లేఖన వాగ్దానాన్ని వారి జీవితంలో, సంఘములో ప్రభువా, సేవా పరిచర్యలో ప్రభువా జరుగుటకు అయా మీరు సహాయము చేయమని
ప్రార్థన చేస్తున్నాము నాయన. శాయమ్మ గారి ఫ్యామిలీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. అయా హారిక వాళ్ళు ప్రభువా నూతనమ్మగా అయా వస్త్రముల యొక్క షాప్ బిజినెస్ పెట్టి ఉండగా ఇశ్రాయేలు ప్రజలతో మీరు అంటారు, మీ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతమునకు వెళ్ళండి, అక్కడ నివాసము చేయండి, ఆ వ్యాపారము చేసి అభివృద్ధి పొంది విస్తరించి దాన్ని లోపరుచుకోమనేటువంటి ఆ వాగ్దానమును ప్రభువా అయా మీరు నెరవేర్చండి నాయన. వ్యాపారం చేయాలి ఆనాడు నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి చేశారు నాయన. నేటి దినమున ఆత్మబంధమైనటువంటి ఇశ్రాయేలు మా ఎడలు కూడా నీ యొక్క కృపను సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తుండగా, అయా అల్పుడు నాయన నాకు కూడా సువార్త సప్తాహంలో అయా ప్రభాత స్తుతి ఆరాధన పెట్టుకున్నట్టుకును ప్రభువా నిన్నటి దినమున అయా ఒక పాట పాడుటకును, నిన్న సాయంకాలమున అధ్యక్షులుగా చేయుటకును, నేటి దినమున మరొక తరి నీ పక్షాన ప్రార్థన చేయుటకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్కును ప్రభువా నీ నిండైన దీవెనలను అయా సమృద్ధిగా దయచేయమని ఘనతయు మహిమయు ప్రభావములు మీకు